హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి సరదాగా మూవీకి వెళ్తున్నా. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మూవీకి మేము వెళ్తున్నామండి. ఆల్రెడీ బయలుదేరిపోయాం. సో వెళ్లే ముందు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఆల్రెడీ బయలుదేరిపోయాము. ఇంకొక 5 minutes బైక్ అయితే ఎక్కేస్తాం. సో చూసారు కదా, తాళం వేసేసాను. తాళం వేసి మా పాప, మా బాబు, మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోయారు. సో బయట నుంచి హార్న్ కొడుతున్నారని స్పీడ్ గా తాళం అన్ని వేసేసి ఆ గేట్ అవన్నీ క్లోజ్ చేసేసి వచ్చేస్తున్నాను. చూసారు కదా, వెయిట్ చేస్తున్నారు బయట. నాదే లేటు అంటే ఈ వీడియో షూట్ చేసి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి గ్యాస్ స్టవ్ అన్ని కట్టి అన్ని ఒకసారి చెక్ చేసి రావాలి. సో అందుకని నాకు లేట్ అయింది. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 8:10 అయిందండి. అంటే మూవీ సెకండ్ షోకి మేము టికెట్ బుక్ చేసుకున్నాము. సెకండ్ షో అంటే 9 కి స్టార్ట్ మూవీ. ఇంకా 9 కి మూవీ స్టార్ట్ అంటే పిల్లలు నిద్రపోయే టైం కదా. సో ఇంటర్వెల్ లో స్నాక్స్ అన్ని తెచ్చుకుందామన్నా పిల్లల్ని తీసుకుని వెళ్ళడం కుదరట్లేదని చెప్పి వెళ్ళేటప్పుడు స్నాక్స్ అన్ని కొనేసుకుని వెళ్ళిపోదామని కొద్దిగా తొందరగా అయితే మేము బయలుదేరామండి. లేదంటే ఒక 15 minutes ముందు బయలుదేరితే చాలు. ఇంకా స్నాక్స్ అవి తీసుకోవాలని ముందుగా అయితే మేము బయలుదేరాం. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా పిల్లలకి ఏం కావాలి, నేనేం తీసుకోవాలి, మా హస్బెండ్ ఏం తీసుకోవాలి, ప్రతిదీ కూడా ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేము తినాల్సినవన్నీ కూడా వెళ్ళేటప్పుడు కొనేసుకుందామని. చూసారు కదా, ఆల్రెడీ సగంలో ఉన్నాము. సో వీడియో షూట్ చేస్తున్నాను చూసారా. సంక్రాంతి టైంలో ఏలూరు ఏ రకంగా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పెద్ద దొంగలు ఉన్నాయి కదా, అవి భోగి టైంలో కాలుస్తారు కదా. సో అందుకని పెట్టారంట. అక్కడ బాగా చేస్తారంట సెంటర్ లో వచ్చేసి. ఇంకా అవన్నీ చూసుకుంటూ అన్ని షూట్ చేస్తూ ఫ్రంట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్నాక్స్ తీసుకోవాలి. స్నాక్స్ అంటే మేము తినేమేమో చిప్స్ టైప్ లో తీసుకుందాం అనుకున్నాము. సో అందుకని ట్రావెల్ చేస్తూ షూట్ చేస్తూ, మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ట్రావెల్ చేస్తూ షూట్ చేస్తున్నాం అని. అంటే ఇలా మనం మాట్లాడుకోవాలంటే ఫ్రంట్ క్యాంప్ పెట్టి మాట్లాడడము, నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో అందుకని ఇలా ట్రావెల్ చేస్తూ మాట్లాడితే నాకు కొద్దిగా బాగుంటది, ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పేసి ఇలా అయితే నేను ట్రావెల్ ని షూట్ చేశాను. సో ఇక్కడికి వచ్చాము. చూసారు కదా, స్వీట్ షాప్ కి వచ్చి మాకు కావాల్సిన స్నాక్స్ అన్ని కూడా మేమైతే ఇప్పుడు ప్యాక్ చేయించుకున్నాము. ఇంకా ప్యాక్ చేయించుకుంటే అంటే నేను మా హస్బెండ్ తినడానికి మాత్రమే ప్యాక్ చేయించుకున్నాము. మా పిల్లలు అవి కొద్దిగా కారంగా ఉంటాయి కాబట్టి అవి నాకు వద్దు అన్నారు. ఇంకా వాళ్ళ కోసం బిస్కెట్లు, లేస్ ఇవి కావాలంటే వేరొక షాప్ లో తీసుకొచ్చని ఇంకా మేము ఫ్రంట్ కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఆల్రెడీ థియేటర్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇది బుద్ధ పార్క్ అండి. బుద్ధ పార్క్ ఆపోజిట్ లోనే విమాక్స్ థియేటర్. మేము ఎప్పుడు వచ్చినా ఈ థియేటర్, ఎందుకంటే బుక్ మై షోలో ఈ థియేటర్ అనేది అవైలబుల్ గా ఉంటదండి. అందుకని చెప్పి ఇక్కడికి వస్తాము. సో ముందు వచ్చేసాము. మేము వచ్చేసరికి 8:30 అయింది. హాఫ్ అన్ అవర్ అక్కడ ఏముంటామని చెప్పేసి సరదాగా ఒక రౌండ్ వేద్దామని అలా బయటకైతే వెళ్తున్నాం. చూసారు కదా, ఇంక ఈ మధ్యలో స్నాక్స్ తీసుకున్నాము. మా పాపకి, మా బాబుకి ఏం కావాలో తీసుకుని డ్రింక్ బాటిల్ తో సహా మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మేము తీసేసుకుని బయలుదేరాం. ఇంక ఇంటర్వెల్ లో బయటకు వెళ్లే అవసరం లేకుండా ప్రశాంతంగా కూర్చుని తినవచ్చని కావాల్సిన ప్రతిదీ కూడా తీసుకుని వెళ్ళాం. పిల్లలు పడుకుంటున్నారు కదా, ఒకళ్ళు బయటకు వెళ్తే ఒకళ్ళు ఇద్దరిని చూసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని ఫేస్ చేయలేక సో ఎందుకు అలా ఇబ్బంది పడ్డామని వాళ్ళు మెలకున్నప్పుడే వాళ్ళు తినేవి స్నాక్స్ గా ఏమైతే పెట్టుకెళ్తామో ప్రతిదీ కూడా ప్యాక్ చేయించుకుని పెట్టుకెళ్ళిపోయాము. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదని సరదాగా ఒక రౌండ్ అటు ఇటు తిరుగుదామని కొంచెం సేపు ఏలూరులో అటు ఇటు తిరగమండి. ఇంకా పిల్లలు కూడా స్నాక్స్ తీసుకుని థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బైక్ అవన్నీ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి టైం పడుతుంది కదా అని కొద్దిగా తొందరగానే వెళ్దామని అలా బయలుదేరి తొందరగా అయితే లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా లోపలికి వెళ్తున్నాము. థియేటర్ బయట చూసారా, కటౌట్లు అవన్నీ పెట్టి మొత్తం థియేటర్ లో ఇన్ని కటౌట్స్ నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఇక్కడ థియేటరే కనిపించట్లేదు, మొత్తం ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా పనికొస్తాడా లేదా అన్నటువంటి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కింద అవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. చూసారు కదా, కటౌట్స్ అన్ని చూపించాము. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత లోపలికైతే మేము వెళ్ళిపోతున్నాము. లోపలికి ఎలా చేస్తున్నారు, ఇందాక వచ్చేటప్పుడు లోపలికి ఎలా చేయలేదు, అందుకని మళ్ళీ బయటకు వెళ్ళి 15 minutes అటు ఇటు చక్కర్లు కొడుతూ ఫైనల్ గా మూవీ టైంకి అయితే వచ్చేసాము. బైక్ అయితే పార్క్ చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. సో బైక్ పార్క్ చేసిన తర్వాత పాప, బాబు, మా హస్బెండ్, నేను నడుచుకుంటూ అలా ఇప్పటి వరకు థియేటర్ ని చూడకపోతే ఈ వీడియోలో చూస్తూ థియేటర్ ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ ఎంజాయ్ చేస్తారని చెప్పి ప్రతిదీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం. ఇది థియేటర్ బయట అండి. మూవీ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇంకా ఫ్రంట్ కి వెళ్తున్నాము. మేము వెళ్లేసరికి మూవీ అవ్వలేదు. మరి మూవీ టైం ఎంతసేపు ఉంటది ఏంటో మనకేం తెలియదు కానీ మేము వెళ్లేసరికి మాత్రం ఇంకా లోపలికి అలౌ చేయలేదు. మేము వెళ్ళి ఒక 10 minutes అలానే నించున్నాము. ఆ తర్వాత అలౌ చేశారు. క్రౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉన్నారో. రిలీజ్ టైం కదండి, సో అందుకని చాలా ఎక్కువ మంది వచ్చారు. నాకైతే మూవీకి వెళ్ళాను గానీ ఆ తొక్కిసలాట ఇవే గుర్తొస్తున్నాయి. పుష్ప సినిమాకి ఒక ఆవిడ చనిపోయారు కదా, అందుకని చాలా జాగ్రత్తగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వెళ్దాం ఏమవుతుంది అని చెప్పి స్లోగా వెళ్ళాము. ఇంకా ఫ్రెండ్ కి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ ఒకవేళ ఇదే ఫస్ట్ టైం అయితే 3 థియేటర్లు ఉంటాయండి. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 అని. థియేటర్ లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. నార్మల్ గా మూవీకి వెళ్ళడం బానే ఉంటది కానీ రిలీజ్ టైంలో వెళ్ళేది భలే అనిపిస్తుంది. నాకు అనుకోలేదు, ఎందుకంటే మూవీ రిలీజ్ రోజునే మమ్మల్ని తీసుకువెళ్తారు మా హస్బెండ్ అని అనుకోలేదు. కానీ మాకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం, ఇంకా వెంటనే బయలుదేరి రావడం అయితే జరిగింది. ఫైనల్ గా మూవీకి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి ఇంకా లోపలికి వస్తానే ఉన్నారు. అంటే ఇంకా రావాల్సిన టైం మెయింటెనెన్స్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆ విషయంలో మాత్రం మా హస్బెండ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ ఇప్పటి వరకు మా మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మూవీస్ చూసామో ప్రతి మూవీ కూడా కరెక్ట్ టైం కంటే ఒక 5 minutes ముందే వచ్చి వెయిట్ చేసేలాగా ఉంచారు. గానీ ఎప్పుడు వెళ్ళేసరికి ఒక సాంగ్ అయిపోయింది, హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, హీరోయిన్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇలా అయితే ఎప్పుడూ లేదు. ఆ విషయంలో మాత్రం నాకు భలే అనిపిస్తుంది. కరెక్ట్ టైం ఫాలో అవుతారు. లోపల కూర్చుని లోపల కూడా ఫొటోస్ అవన్నీ దిగము, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసాం కదా, ఇంకా ఫొటోస్ అవన్నీ దిగము. అది అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆ మాస్క్ పెట్టుకుని నేనేమో మొత్తం థియేటర్ అంతా షూట్ చేస్తుంటే నా వైపే చూస్తున్నారు. ఆ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ నేమ్ వచ్చేసి స్టార్టింగ్ లోనే పడుతుందండి. సో నాకు అంత పెద్ద కష్టం అనిపించలేదు, అందుకని వీడియోని మాత్రం చాలా ఈజీగా షూట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హీరో ఇంట్రడక్షన్. ఇది రామ్ చరణ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి. ఇందులో డబుల్ క్యారెక్టర్ ఇద్దరు రామ్ చరణ్ ఉంటారు. చూసారు కదా, ఫైనల్ గా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరు అయితే ఫుల్ గా పడుకున్నారు. పిల్లల్ని ఎత్తుకుని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కూడా అందరికంటే లాస్ట్ నే వెళ్తున్నాం. చూసారా, ఎందుకు చిన్న పిల్లలతో ఇబ్బంది అని చెప్పేసి చాలా అంటే చాలా స్లోగానే వెళ్ళాము. కంగారే ముందు మహా అయితే ఒక 5 to 10 minutes లేట్ అవుతుంది. ఎందుకు అంత స్పీడ్ అని చెప్పేసి లేట్ గానే మేము బయలుదేరాము. ఇంకా మూవీ అయిపోయింది. మూవీ ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీద షేర్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా మీద షేర్ చేస్తాను. మూవీ తెలిసిందే, గేమ్ చేంజర్. హీరో హీరోయిన్లేమో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఇంకా ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర ఇలాంటి వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ వచ్చేసి శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మను. ఇంకా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ ఎన్నికలకు 1 సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. ఇంకా రాష్ట్రంలో ఇకపై అవినీతి అసలు జరగొద్దు, నిజాయితీగా పనిచేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు అంటే మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపీదేవి ఎస్.జె. సూర్య క్యారెక్టర్ నేమ్ అండి అతడికి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా తండ్రిని తప్పించి ఆ సీఎం సీట్ లో కూర్చోవాలి అని చాలా కుట్రలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఐపీఎస్ గా నిధులు నిర్వహిస్తూ సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయిన రామ్ నందన్ అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ నేము. రామ్ చరణ్ తన సొంతూరైన విశాఖపట్నానికి కలెక్టర్ గా వచ్చి బాధ్యతలు స్వీకరిస్తాడు. అదే సమయంలో జిల్లాలో అవినీతి దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు రామ్ నందన్. క్రమంలో మంత్రి మోపీదేవి కలెక్టర్ కు మధ్య వైరం ఏర్పడుతుంది. అంటే రామ్ నందన్ కి అంటే రామ్ చరణ్ కి, ఎస్.జె. సూర్యకి. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఒక భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే తన రాజకీయ వారసుడిగా రామ్ నందనే ఉండాలి అని ఒక భారీ ట్విస్ట్ ఇచ్చి అతడైతే చనిపోతాడు. అయితే శ్రీకాంత్ చనిపోయే ముందు తన పిల్లల్ని కాకుండా రామ్ చరణ్ ని ఎందుకు సీఎం గా చేస్తాడు? అప్పన్న అంటే ఇంకొక రామ్ చరణ్ ఎవరు? పార్వతి అంటే అంజలి ఎవరు? వీరిద్దరు కలిసి చేసిన పోరాటం ఏంటి? వారిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? కలెక్టర్ రామ్ కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం విలన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని రామ్ చరణ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్ ను ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను రామ్ చరణ్ ఎలా మార్చాడు? ఆ తర్వాత హీరోయిన్ తో రామ్ చరణ్ ప్రేమాయణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మూవీ అయితే చూడాలి. మూవీ ఎలా ఉంది ఏంటి అంటే ఓవరాల్ గా మూవీ అయితే బాగుందండి. వాళ్ళు ఎంతో కష్టపడి తీసినటువంటి మూవీని ఒక్క మాటలో బాగాలేదు అని అయితే మనం చెప్పకూడదు. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కానీ మూవీ మొత్తం సబ్జెక్ట్ పరంగా ఉంటది కాబట్టి కొద్దిగా
బోర్ కొట్టినట్టు అనిపిస్తది. అంటే మనకున్న జనరేషన్ బట్టి స్మగ్లింగ్, మైనింగ్ ఇలాంటివి అయితే చూస్తారు గానీ ఒక సబ్జెక్ట్ పరంగా మూవీని చూడలేరు కదా, అందుకే నెగిటివ్ టాక్ వచ్చింది అంతే తప్ప మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ మూవీకి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్స్ గనుక మీరైతే రామ్ చరణ్ తన యొక్క 100% ఈ మూవీలో తనైతే చూపించాడని చెప్పాలి. రామ్ చరణ్ చాలా అంటే చాలా బాగా ఈ మూవీలో అయితే చూపించాడు డైరెక్టర్ శంకర్. ఇంకా కొన్ని మిస్టేక్స్ అంటే ఒక సబ్జెక్ట్ పరంగా తీసాడు కాబట్టి సబ్జెక్టు అది ఏంటి అని తెలిసి అర్థమైతేనే ఆ మూవీ నచ్చుతుంది. సినిమా మొత్తం రాజకీయాలకు సంబంధించి ఉన్నట్టు ఉంటదండి. అంటే రాజకీయాల మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంటే ఈ మూవీ అర్థమవుతుంది. ఆ కొద్దిగా గొప్ప కూడా అవగాహన లేకపోతే కొద్దిగా అర్థం కావడం కష్టమవుతుంది. అది అర్థం కాకే చాలా మంది మూవీ బాగాలేదంటారు. కానీ ఒక సబ్జెక్ట్ పరంగా చూస్తే మాత్రం మూవీ చాలా బాగుంటది. అంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఒకవేళ సంక్రాంతికి ఏదైనా మూవీకి వెళ్దాం ఫ్యామిలీతో కలిసి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసే మూవీ ఏదైనా ఉంటే వెళ్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి చూడలేనటువంటి ఆ సన్నివేశాలు అవేమి ఇందులో లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లి సంక్రాంతికి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి వీడియో వచ్చేసి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.